శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయం పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. ప్రార్థన. మహోన్నతుడానికి స్తోత్రం తెలుస్తూ వాక్యం ధ్యానిస్తున్న మాతో నడిపించుకుని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము. ఆమేన్. నరుల ఆయుష్కాలము పరిమితి కలిగింది. ఈ నూతన సంవత్సరంలో పోయిన సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడి సభ్యులకు నుంచి ఆయుష్కాలను పొడిగించి నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. కాబట్టి ప్రియ క్రైస్తవ దేవుని సంగమా, నరుల ఆయుష్కాలము పరిమితి కలదని బైబిల్ సెలవిస్తూ ఉంది. మన ఆయుష్ కాలము మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది. ఆయన వారిని ఆయుష్కాలం పొడిగించి, అనగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని, దేవుని యందు భయభక్తులు గల వారిని జ్ఞాపం చేసుకొని ఆయుష్కాలం పొడిగించి వారికి ఈ లోకంలో ఆశీర్వాదము అనుగ్రహించగలడు. కాబట్టి భక్తుడు యోబు తాను జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా ఆయుష్కాలం పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసి ఉన్నది. కాబట్టి మన జీవిత పరిమాణం దేవుని చేతిలో ఉంది. ఈ లోకంలో నుండి వెళ్ళిపోకముందే దేవుణ్ణి నమ్మి దేవుడిచ్చే నిత్య జీవాన్ని అనగా దేవుడిచ్చిన నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి, మనం కోరుకోవాలి. ఆయన ఈ లోక జీవన ప్రయాణములో అనగా ఈ 365 రోజులు ఆయన మనకు తోడుగా ఉండి ఆరోగ్యం ఇచ్చి, ఆశీర్వాదం ఇచ్చి, ఆయుష్కాలం పొడిగించి జీవింపచేయాలని ఆశిస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసగా దేవునన్న సేవకుడిగా, సేవకురాలుగా, సహోదరులుగా, క్రైస్తవ కుటుంబాలుగా దేవుని సన్నిధానంలో ఉంటూ దేవుడి ఆయుష్కాలను పొందుకొని లోకంలో దేవుడి మహిమను ప్రవేశిస్తున్న పరిశుద్ధాత్మ యొక్క దేవుడు తోడైళ్ళు దీవించగా. ఆమేన్. మహోన్నతుడానికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం దానించే ధన్యత, కృపాభాగ్యం దయచేసి మహిమ గంత ప్రభు మారు యేసు నామములో ప్రార్థించడుగుతున్నాము. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకారము తోడైంది దీవించునుగాక.